ఆచి చికెన్ మసాలా. మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడమే బీజేపీ నాయకుల పని అంటూ విప్ ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. బండి సంజయ్ కు మతం పేరు చెప్పుకొని బతకడం తప్ప ఏమీ తెలియదన్నారు. బోనాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్ని ఏర్పాట్లు చేస్తామని, ప్రతి గుడికి నిధులు ఇచ్చామని స్పష్టం చేశారు. దాదాపు 2.5 కోట్ల రూపాయలను హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఈ స్థాయిలో హిందూ దేవాలయాల అభివృద్ధి జరుగుతుందా అని బండి సంజయ్ ను ప్రశ్నించారు. చేతనైతే కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. సెక్యులర్ పార్టీ కాంగ్రెస్ అని అన్ని మతాలను గౌరవిస్తుందని తెలిపారు. ఇక ఓట్ల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీది కాదని అన్నారు శ్రీనివాస్. రాజకీయం చేయడం, మతాన్ని అడ్డు పెట్టుకుని బతకడమే జరుగుతున్నటువంటి తీరుతెన్నులు తప్ప తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ బ్రహ్మాండంగా జరుగుతా ఉంది. లోక కళ్యాణం జరగాలని హైదరాబాద్ మహానగరంలో కూడా బోనాల పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను కూడా చేసినటువంటి సందర్భంలో అన్ని గుళ్లకు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన్ని నిధులు వెచ్చించి గుళ్ళు గోపురాలకు సంబంధించినటువంటి స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మహంకాళి అమ్మవారి సన్నిధిలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పట్టు వస్త్రాలు సమర్పించడము, ఆ బోనాల పండుగలో పాల్గొనడము, లోక కళ్యాణం జరగాలని చెప్పని రాష్ట్రం బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి, చక్కటి వర్షాలు పడాలని వారు వేడుకున్నటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈ బోనాల పండుగను కూడా రాజకీయం చేయాలని చూస్తున్న బండి సంజయ్. తెలంగాణ వ్యాప్తంగా హైందవ సంస్కృతిని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని, భక్తి భావాన్ని పెంపొందించేటువంటి క్రమంలో సుమారు 2,000 కోట్ల పైచీలకు నిధులు వెచ్చించి పలు ప్రాచీన కాలం నాటి దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు వెచ్చించింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయ అభివృద్ధికి అయితేనేమి 250 కోట్లు ఇంచుమించు, అమ్మవారు బాసర సరస్వతి దేవాలయ అభివృద్ధి కోసమే కాని, భద్రాచలం సీతా రామచంద్ర స్వామి ఆలయం కోసం బాసర 225 కోట్లు, భద్రాచలంలో 351 కోట్లు, అదేవిధంగా కాళేశ్వరంలో ముక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి కోసం సుమారు 225 కోట్ల పైచీలు. ఈ విధంగా ప్రాచీన కాలం నాటి దేవాలయాలన్నింటి కూడా అభివృద్ధి పత్రంలో తీసుకొని పోవడం కోసం 2,000